ప్రియా ఇంక చాలు. అయిపోయింది. పదండి అక్క. అయ్యో సారీ ప్రియా, నేను చెప్పానని హారతి తిప్పడం వల్ల నీ చేయి కాలుంటుంది. నాకు చాలా బాధగా ఉంది. మీకు నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు శ్రీవారు. మీరు బాధపడకూడదని. అయినా నా చెయ్యి కారలేదు. చెయ్యి కాలేదా? లేదు శ్రీవారు. ఇదిగో ఈ కాయిన్ పెట్టుకొని హారతి వెలిగించుకున్నాను. నువ్వు మామూలుదానివి కాదు ప్రియా. ప్రియా, కాళ్ళు బాగా లాగుతున్నాయి, కొంచెం పడతావా? అయ్యయ్యో, శ్రీవారికి సేవలు చేసుకోవడం భార్యగా నా ధర్మం. జరగండి. అమర్ గారికి రెస్ట్ అవసరం, మనం వెళ్దాం పదండి. అలాగే, జాగ్రత్త శ్రీవారు. ప్రియా అక్క, మెడిసిన్ ఇచ్చాం కదా ప్రియా, ఈ రోజంతా టైం ప్రకారం టాబ్లెట్స్ వేస్తే తగ్గిపోతుంది. నువ్వేం కంగారు పడుకో, ఈ హారతి తిప్పడాలు లాంటివేమీ చేయకు, సరేనా? సరే అక్క. శ్రీవారు, అలా ఉడుకుతున్నారేంటి శ్రీవారు? ప్రియా, మళ్ళీ జ్వరం బాగా పెరిగిపోయింది. అక్క, 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 మళ్ళీ ఏమైందమ్మా? మళ్ళీ జ్వరం ఎక్కువైంది మావయ్య గారు. ఇందాకేగమ్మా రాధిక పూర్తిగా తగ్గిందన్నది. ఏమో మావయ్య గారు, తెలియట్లేదు. అక్క అక్క, ఒకసారి చూడక్క, చూడు. రాధిక, నాకు ఈ జ్వరము తగ్గదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడము కుదరదు.
ఎందుకింత హై ఫీవర్ వచ్చింది? అక్క పర్లేదా? తగ్గిపోయింది కదక్కా? ఉల్లిపాయ ఉపాయంతో మళ్ళీ కావాలనే హై ఫీవర్ వచ్చేలా చేసుకున్నారు కదా అమర్. చెప్తా. ప్రియా, నేను ఒకటి చెప్తాను, అది నువ్వు చెయ్యి. జ్వరం వెంటనే తగ్గిపోతుంది, మళ్ళీ అస్సలు రాదు. ఏం చేయాలక్క? రా చెప్తాను. రాధిక ఏం చెప్తుంది? అమ్మ రాధిక, ఎందుకమ్మా జ్వరం తగ్గినట్టే తగ్గి మళ్ళీ వచ్చింది? ఏం కాదులేండి మామయ్య గారు, తగ్గిపోతుంది. అయినా అమర్ డాక్టరేగా, ఆయనకి కూడా తెలుసుగా తగ్గిన జ్వరం మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తుంది. ఏం అమర్ గారు, మీకు తెలుసుగా? తెలుసు తెలుసు. నేను ఉల్లిపాయ పెట్టుకున్న సంగతి రాధిక కనిపెట్టిందా ఏంటి? ఏమండి, ఈ జ్యూస్ తాగండి. తాగమర్. ఏంటమ్మా, జ్యూస్ తాగితే జ్వరం తగ్గిపోతుందా? నేనెప్పుడు వినలేదు. మీరెప్పుడు వినకపోవచ్చు మామయ్య, ఇప్పుడు మీరు కళ్ళారే చూస్తారు. ప్రియా, నువ్వు జ్యూస్ తాగించు. తాగండి. ప్రియా, ఏంటి జ్యూస్ ఇంత చేదుగా ఉంది? కాకరకాయ జ్యూస్ శ్రీవారు. చూసారా, కొంచెం జ్యూస్ తాగితేనే ఒంట్లో నీరసం పోయి మీ వాయిస్ లో పేస్ పెరిగింది. కదలలేక పడుకున్న వాళ్ళు లేచి నుంచుంటారు కూడా. తాగండి తాగండి, మొత్తం జ్యూస్ తాగండి. జ్వరం మొత్తం వెంటనే తగ్గిపోయి మీరు చెంగు చెంగుమంటూ పరిగెత్తుతారు. నేను ఈ జ్యూస్ తాగను. తీసుకో. చిన్నపిల్లాళ్ళ ఏంటమ్మర్ గారు ఇది? కాదు చేదు అనకుండా ఆ కాకరకాయ జ్యూస్ తాగేయండి, మీకు వెంటనే జ్వరం తగ్గిపోతుంది. మీకు తెలియందేం కాదు కదా, తాగేయండి. జ్వరానికి మంచిదంటే తాగమర్. రాధిక చెప్తుంది కదా. తాగండి. తాగమర్, తాగండి. చూసారా, మీ జ్వరం వెంటనే తగ్గిపోవాలని ఎంతమంది కోరుకుంటున్నారు. తాగండి తాగండి. నన్ను కావాలని ఇరికించావు కదా రాధిక. ఇంకేంటండి ఆలోచిస్తున్నారు? మీరు తాగుతారా, నన్ను బలవంతంగా తాగించమంటారా? తాగుతా. జ్వరం తగ్గిపోవాలని అమర్ గారికి ఆ మాత్రం ఉండదా ఏంటి ప్రియా? తాగుతారులే, మీరు తాగండి అమర్ గారు. అయ్యో, తాగండి 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 తాగండి. ఇంకా చాలు. అక్క, ఇక నేను బయలుదేరుతాను ప్రియా. జ్వరం తగ్గేదాకా ఉంటానన్నావు కదక్కా. 10 నిమిషాల్లో జ్వరం తగ్గిపోతుంది ప్రియా, మళ్ళీ అస్సలు రాదు.
పొరపాటున వచ్చిందే అనుకో, ఇంకొకసారి కాకరకాయ జ్యూసే తాగించు. ఇంకొకసారి అస్సలు రాదు. అంతే కదా అమర్ గారు? తగ్గుతుంది. సరేలే అక్క, నేను చూసుకుంటాను. సరే, పదమ్మా, నేను దిగబెడతాను. జాగ్రత్త చూసుకోమ్మా. అమర్ గారు. శ్రీవారు, నిన్ను బాధ పెడదాం అనుకుంటే తెలివిగా వెళ్ళిపోయావా రాధిక? అమ్మా, దేవుడి దయ వల్ల ఏ సమస్య లేకుండా నాన్న షాక్ నుంచి కోలుకున్నారు. జీవితాంతం చేతులు పడిపోతాయేమోనని నేను చాలా భయపడ్డాను. పాపి చిరాయువు అన్నారు. మనకంత తొందరగా అలాంటి కష్టాలు రావులే, నువ్వేం భయపడకు. శకుంతలాదేవి గారు, శకుంతలాదేవి గారు, ఎవరో వచ్చినట్టున్నారమ్మా, చూద్దాం పద. శకుంతలాదేవి గారు, పంతులు గారు వచ్చారేంటి? అమ్మా, ఒకసారి శకుంతలాదేవి గారిని పిలుస్తారా? అలాగే అండి. నమస్కారం శకుంతలాదేవి గారు. నమస్కారం అండి, కూర్చోండి. ఏమా రాధిక, అమర్కి జ్వరం తగ్గిందా? తగ్గిందత్తయ్య. పోన్లే, త్వరగానే కోలుకున్నాడు. చాలా మంచిదయింది. ఎందుకో రమ్మని కబురు చేశారు? పెళ్ళై ఎన్ని రోజులైనా పిల్లల విషయంలో నా కోడలు ఇంకా ఏ తీపి కబురు చెప్పలేదు పంతులు గారు. ఏమైనా దోషాలున్నా ఏమో చూసి ఆ దోష నివారణకి పూజ చేస్తే మంచి జరుగుతుందేమోనని మిమ్మల్ని రమ్మన్నాను. ఒకసారి భార్యాభర్తల గ్రహస్థితి చూసి చెప్తాను. అలాగేనండి. మమ్మల్ని క్షమించండి అత్తయ్య. మీరు నిర్ణయించిన ముహూర్తానికి మా కార్యం కాలేదు. మీ దగ్గర ఆ సంగతి దాచడం మా తప్పే. మీరేమో వారసుల కోసం తల్లడిల్లిపోతున్నారు. అందుకు కైలాష్ గారు ఏమంటారో ఏమో. అంతా బానే ఉంది, కానీ చిన్న దోషం ఉందమ్మా. ఆ దోషం పోవాలంటే ఏం చేయాలి పంతులు గారు? శివుడికి 108 బిందెలతో అభిషేకం చేసి అమ్మవారికి ప్రసాదం వండి నైవేద్యం పెట్టాలి. తొమ్మిది రకాల పళ్లతో 5 ముత్తైదువులకి వాయినం ఇవ్వాలి. దాంతో దోషం పోతుంది. సరేనండి, ఎప్పుడు చేయించమంటారు? అన్ని విధాలుగా రేపు చాలా మంచిదమ్మా. రేపే చేయించండి. అలాగేనండి. మరి నేను వెళ్ళొస్తానమ్మా. నమస్కారం. మంచిది, నమస్కారం. రాధిక, రేపటి పూజకి ఏర్పాట్లు చూడు, చేయిద్దాం. సరే అత్తయ్య గారు.
అమ్మా, ఇప్పుడు గుళ్ళో దోష నివారణ పూజ జరిగి రాధికక్క ప్రెగ్నెంట్ అయ్యింది అంటే మన బ్రతుకులు గోవిందో గోవింద. నువ్వు ఊరికే టెన్షన్ పడకు. మేడం హ్మ్? ఇదిగోండి. నువ్వు వెళ్ళు. ఓకే మేడం. ఎవరమ్మా అతను? ఆ ప్యాకెట్ ఏంటి? ఏం లేదులేవే. చెప్పమ్మా. ఏం లేదన్నానా? తర్వాత నీకే తెలుస్తుంది. ఇప్పుడే మడక్కు. సర్లే గాని నాన్నెక్కడున్నారు? మీ అత్తయ్య ఏదో పని చెప్తే బయటికెళ్లారు. నాన్నిప్పుడే బయటికెళ్ళాలా? ఆయన ఉంటే దోష నివారణ పూజ జరగకుండా ముగ్గురం కలిసి ఏదో ఒక ప్లాన్ వేసేవాళ్ళం కదా. అందుకు ఆయన ఎందుకే? నేను చాలు. నువ్వేం టెన్షన్ పడకు. పూజకి వాయినాలు ఇవ్వటానికి కావలసిన పూలు, పళ్ళు, పసుపు, కుంకుమలు అన్నీ కార్లో పెట్టించావా? పెట్టించాను అత్తయ్య. చూడు రాధిక, ఈసారి మాత్రం ఎలాంటి అపచారం జరగకుండా శ్రద్ధగా పూజ చేయాలి. ఒకసారి వడిబియ్యం విషయంలో అపచారం చేశావు కదా, అదే వదిన గారి భయం. అదే ఉండదు అత్తయ్య. అపచారం జరగకుండా పూజ చేస్తాను. సరే సరే, బయలుదేరదామా? బయలుదేరదామా? ఏంటి ప్రియా, రాధిక వాళ్ళు ఇంకా రాలేదు? నాకు ఫోన్ చేసి బయలుదేరమని చెప్పారమ్మా. వచ్చేస్తుంటారులే. అదిగో ఎలా ఉన్నారు ప్రియా? బాగున్నాను. బాగున్నావమ్మా? బాగున్నానమ్మా. బాగున్నావమ్మా? బాగున్నా. బాగున్నారండి. మీరే వచ్చారేంటి? జహాపన ఇంకా అత్తయ్యేరి? అత్తయ్య మాతోనే బయలుదేరారు. మధ్యలో ఏదో అర్జెంట్ ఫోన్ వస్తే తప్పక మమ్మల్ని పూజకు కూర్చోమని చెప్పి వెళ్లారు. బావగారు వస్తున్నారు. అదిగో మాటలోనే వచ్చేసారు. బాగున్నారా బాబు? బాగున్నారా జహాపన? బాగున్నాను. అమర్ కూడా వచ్చుంటే బాగుండేది. ఆయన బయటికి వెళ్లారు. అక్క ఫోన్ చేసేసరికి నేనే వచ్చేసాను. ఓ, ఇట్స్ ఓకే. రాధిక, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, పదండి వెళ్దాం. శుభమా అని పూజ మొదలు పెట్టడానికి వెళ్తుంటే ఇప్పుడే తుమ్మాలా మల్లీశ్వరి? ఏది మంచో ఏది చెడో కూడా తెలియకపోతే ఎలా?
ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. సారీ బావా, ఆపుకుందామని ట్రై చేశాను కానీ ఆగలేదు. అయినా వెనక తుమ్ము మంచిదే జాపనా, ఎలాంటి ఆటంకము జరగదు. వెళ్ళం పదండి. పెద్ద బామ్మలాగా అన్ని తెలిసినట్టు చెప్తావే నువ్వు. అవునమ్మా, ఈ మధ్య ఇలాంటివి తెలుసుకుంటున్నాను. మా ఇంట్లో బాగుంది కదా, వెనకటి మనిషి నాకన్నీ చెప్తుంది ఆవిడ.